నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీమతి నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ లోకనాథన్ గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక ఈరోజు ఆసక్తికరమైన కొన్ని వీడియోలు చూద్దాం. ఈ మధ్యకాలంలోనే చూసాం, సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ఎల్ తీసుకొని. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీవ్ చేయడు, ఎన్ఓసీ ఇవ్వడు. సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వీఆర్ఎస్ఎల్ తీసుకొని. ఏ ప్రభుత్వమైనా గట్టిగా పని చేస్తే, ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మంచి ఆఫీసర్లు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అడుగుతా ఉన్నా. మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా చేశాడని అడుగుతా ఉన్నా. మీటింగులు పెట్టుకోవడము, ప్రజల దగ్గరకు వెళ్ళడము, ప్రజలను చైతన్యవంతులను చేయడము, ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు కావా అని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా, ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం జరిగినా, ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు కొన్ని. ఇక వార్తల్లోకి వెళదాం. తప్పుడు కేసులకు భయపడం, మేమెప్పుడు ప్రజాపక్షం, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైసీపీ తలుపు తడుతున్నారు, చంద్రబాబు ఎలాగూ చేయడని మాకు చెబుతున్నారు, ఇది తట్టుకోలేకే వైసీపీపై చంద్రబాబు కుట్రలున్న వైఎస్ జగన్ మండిపాటు, పనిగట్టుకుని తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు, చంద్రబాబు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్టవుతుందని హెచ్చరించిన జగన్, 13 నెలల్లోనే 1,75,000 కోట్ల అంటూ ప్రశ్నించిన జగన్, 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉంటేనే బనకచెర్ల వంటివి సాధ్యమవుతాయి తప్ప ప్రస్తుతం 41.15కి అంగీకరించినటువంటి చంద్రబాబు గారి సర్కారు అంగీకరించిందని, దీనివల్ల ఏపీకి నష్టం జరుగుతుందని కూడా జగన్ గారు చెబుతున్నారు. 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు, ఇది అంటే ఆయన అంది. అసలు ఆయన అన్నది ఏమిటి? మా ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఓడిపోతుందన్న సెన్స్ తోటి ఇస్తే ఈనాడు వాళ్ళు ఇట్లా హెడ్డింగ్ పెట్టి జనాన్ని మిస్లీడ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పోనీ అది రాసినప్పుడు వెంటనే ఏం రాయాలి? మా ప్రభుత్వం వస్తుందని రాయాలి కదా. అది ఎక్కడో కనపడకుండా లోపల మామూలుగా రాస్తారు. అంటే ఏదో రకంగా రెచ్చగొట్టడం కోసం ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడినట్లు. మరి అప్పుడు చంద్రబాబు గారు ఏకంగా జగన్ గారిని ఉద్దేశించి ఉన్నాడు, గాలిలోనే కలిసిపోతాడు, హెలికాప్టర్లో వస్తున్నాడని కూడా అన్నారు కదా. మరి అప్పుడు రాజంపేట అక్కడికి వెళ్ళి అప్పుడు అవేమి కనపడలా. ఇట్లా ఉంటాయి, పనిగట్టుకుని దుర్మార్గంగా రాస్తున్నారు. ఏం చేద్దాం? యూరియా ఎక్కడ పాత రోజులు వచ్చినట్టున్నాయి. మరి యూరియా కోసం జనం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. పొగాకు కొనరా అంటూ పొగాకు రైతులు ఆందోళన చూస్తున్నారు దాచేపల్లి ఆ ప్రాంతంలో. దాచేపల్లి అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు. మెదక్ జిల్లాలో ఇక్కడ మెదక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నట్టున్నారు. ఇక ఈ మద్యం కేసు మీద రోజు ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు వీళ్ళు. ఒకరోజు ఇదని మరి అదంతా ఎట్లా ఏ రకంగా జనాన్ని నమ్మిస్తారో కానీ మొత్తం మీద సరే వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఏం చెబుతున్నారో, వీళ్ళు ఏం రాస్తున్నారో సిఐడి వాళ్ళు అర్థం లేకుండా ఉంది. రీసర్వే వ్యవధిని పొడిగించాలంట. మొన్నటిదాకా ఏం రాశారు జగన్ గారి గవర్నమెంట్లో? అసలు రీసర్వే ప్రమాదకరం, అసలు రీసర్వే వద్దని కదా వీళ్ళు రాసింది. ఇప్పుడు రీసర్వే వ్యవధి పొడిగించాలని అంటున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి స్థానిక స్థానాలు ఖరారు, రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సంఖ్య, జడ్పీల సంఖ్య మొదలైనవి వెల్లడిని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్ టు అమరావతి కొత్త రైలు మార్గం అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా అయిపోవచ్చిందట. నా ముచ్చటే లేదు, బనకచెర్లను ఏపీ ప్రస్తావించలేదు, మేము ఆపమనలేదు. ఢిల్లీలో జలశక్తి మంత్రి వద్ద భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి. జల వివాదాలపై సాంకేతిక కమిటీ అంటూ కేంద్ర జలశక్తి శాఖ ప్రకటన.
ఢిల్లీ వేదికగా బనకచెర్లపై హైడ్రామా, బనకచెర్లపై సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారన్న రామానాయుడు. అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎవరిది నమ్మాలి ఏమిటో. అలాగే తెలుగు రాష్ట్రాలే ముఖ్యమని చంద్రబాబు గారు అన్నారట, అది రాసుకున్నారు. 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి, అప్పుడే పోలవరం నుంచి గోదావరి మిగులు జలాలు మళ్లింపు సాధ్యమని స్పష్టం చేసిన జగన్ గారు. బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్ అంటూ ఎంత దగా ఎంత మోసం అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాసింది. 4 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయటని స్వర్ణాంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ నివేదిక ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు గారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేసామని చెబుతున్నారు. మరి డావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ₹1 రాలేదన్నారు, తర్వాత 3 లక్షలు అన్నారు, తర్వాత 5 లక్షలు అన్నారు, తర్వాత 8 లక్షలు అన్నారు, ఇప్పుడు ఏకంగా 10 లక్షలకి వెళ్ళిపోయారు. సో అదే చంద్రబాబు గారి గొప్పతనం. 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అని కూడా ఆయన చెబుతున్నారు. ఇక అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ కూడా వచ్చేస్తుందని చెబుతున్నారు. రింగ్ రోడ్డే లేదు, రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. అమరావతిని మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇవన్నీ చేసేస్తామంటున్నారు. అమరావతి నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వండి అని కేంద్ర ఆర్థిక మంత్రిని చంద్రబాబు గారు కోరారట. అలాగే ఇంకోటి ఏంటంటే రెవెన్యూ లోటు భర్తీ చేయండి అని 10,000 కోట్లు ఇవ్వాలని కూడా చంద్రబాబు గారు కోరారట. సో ఇవి ప్రధానంగా ఆయా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు. ఇక ముందుగా జగన్ గారు ఈరోజు వాడినటువంటి సూపర్ పంచ్ డైలాగా అది. రాష్ట్రం నుంచి నేరస్తులు కాకుండా పోలీస్ అధికారులు వెళ్ళిపోతున్నారు అంటూ జగన్ గారు చేసిన వ్యాఖ్యల మీద, అలాగే ఆయన రేజ్ చేసిన అంశాల మీద ముందుగా తిలక్ గారు మాట్లాడతారు. తిలక్ గారు నమస్కారం. నమస్కారం. ఛానల్లో ఉన్న పెద్దలు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ బాధిత పార్టీ, ఈ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బాధితులుగా మారారు. కేసులు, దాడులు, హత్యలు, వేధింపులు, నోటీసులు ఇలా శర పరంపరగా జరుగుతున్నాయి. చివరికి ఆయన కూడా బాధితుడిగా మారారు. ఆయన కారు కింద ఎవరో పడ్డారు, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయటం, మామిడి రైతులను పలకరించడానికి వెళితే 2,000 మందికి నోటీస్ ఇచ్చారంటే, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం మీటింగ్ జగన్ అంటే ఎంత అని చెప్పేసి బెదిరించారంటే ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఎలా నడుస్తుంది అనేది ఒక ప్రధాన అంశం. ఇక్కడ ఆయన చెప్పిన వాటిలో డిఐజీ అనే స్థాయిలో ఉన్నటువంటి అధికారులు డాన్ లాగా, మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తున్నారు, సిఐలు వీళ్ళంతా కలెక్ట్ చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు అనేది ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆయన చేసిన ఆరోపణ అదొకటి. పోలీసు అధికారులు నిజాయితీగా సమర్థత ఉన్నటువంటి అధికారులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారు అనేది ఒకటి. ఎన్నన్నా చెప్పండి, డీజీపీ గారు నోరు మీద పడరు. వైసీపీ నాయకులు టీమ్గా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తామంటే అయితే అపాయింట్మెంట్ ఎవరు, లేదా అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి 1 గంట తర్వాత వెళ్ళిపోతారు. అది ఏమిటి విచిత్రమైన పరిస్థితి. మరి డీజీపీ స్థాయిలో ఉండి ఎందుకని ఆయన అలా వ్యవహరిస్తున్నారనేది అర్థం కాదు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ డిఐజీ స్థాయిలో అధికారులు మాఫియా డాన్లో వ్యవహరిస్తున్నారు, చాలా తీవ్రమైన ఆరోపణ. దీని మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ కోరాలి. ఇక్కడ ఒక పోలీసు వ్యవస్థనే దాన్ని కలుషితం చేస్తున్నారనేది ఇందులో ప్రధానమైన అంశం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, గతంలో గుర్తుపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక హత్యారోపణ చేశారు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిప్లై ఏంటి? ఇక్కడ నేను సిబిఐ విచారణ కోరుతున్నాను, నా కుమారుడు తప్పిదం చేసి ఉంటే చిన్న శిక్ష కాదు, బహిరంగంగా ఉరివేయండి అని చెప్పేసి సవాల్ చేశారు. సిబిఐ విచారణలో అది నిజంగా తేలింది. ఇక్కడ మొన్న కారు కింద పడినప్పుడు అదంతా కూడా సృష్టి, లోకేష్ గారు మనుషులు అని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది. వెంటనే ఇక దాని మీద టాపిక్ డైవర్ట్ చేశారు, ఆ టాపిక్ మర్చిపోయారు. ఇక ఇప్పుడు ఈయన తీవ్రమైన ఆరోపణ చేశారు. ఎందుకు చేశారు? ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, ఎంతమంది వేధిస్తున్నారు, సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు, పోస్టింగ్లు ఇవ్వకుండా కూర్చోబెట్టారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవి చాలకుండా మాకు ఐపీఎస్లు చాలట్లేదని మన సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెడతారు, ఉన్నవాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వరు. వీటన్నిటి మీద సిబిఐ దర్యాప్తు జరిపితే వాస్తవాలు ఏమిటి, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు గురించి వాస్తవాలు బయటకు వస్తాయనేది నా అభిప్రాయం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఆయన అసహనంతో కాదు, ఆవేదనతో పార్టీ వాళ్ళ మీద జరుగుతున్న ఎన్ని దాడులు జరుగుతున్నా కేంద్రం మాట్లాడదు. రాష్ట్ర ప్రభుత్వం పైగా వెటకారంగా మాట్లాడతారు. మనుషులు చచ్చిపోయారంటే వెటకారంగా మాట్లాడతారు. ఈ ఇమీడియట్ ప్రొవొకేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి గుడివాడ సంఘటన. గుడివాడలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఉప్పాల హారిక గారు కారులో భర్తతో కలిసి వెళ్తుంటే కారు మీద దాడి చేశారు. కారు మీద దాడి చేసి వాళ్ళు ఆవిడ మీద కేసు పెడతారు. ఆవిడ మీద, ఆవిడ భర్త మీద. పైగా ఆవిడ మహానటి అని ఆవిడే తప్పు చేసినట్టుగా మళ్ళీ కామెంట్ చేస్తారు. ఇమీడియట్ ప్రొవొకేషన్ ఏమిటి? ఆవిడ వెళ్తుంటే దారిలో ఆఫ్ చేసి దాడి చేశారు. దాని మీద ఆవేశపడి పేరు నాని గారు ఎక్కడో మీటింగ్ లో వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో అన్నారని చెప్పేసి ఒక కామెంట్ దాన్ని ప్రచారం చేశారు. ప్రచారం చేసి పేరు నాని గారి మీద కేసు రిజిస్టర్ చేశారు. ఆయన నాని గారు నేను అనలేదని చెప్పారు. మరి నిన్న లాస్ట్ నైట్ కృష్ణా జిల్లా కంచిచర్ల ప్రాంతంలో నందిగాంలో ఉదయ్ అనే తెలుగుదేశం కార్యకర్త అజయ్ అనుకుంటా ఆయన వీడియో రిలీజ్ చేశాడు. నాకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పర్మిషన్ ఇస్తే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ముండితో అరుణ్ కుమార్ని చంపేస్తాను. మరి దీని మీద కేసు రిజిస్టర్ చేయలేదు. అక్కడ పేరు నాని ఎవరి పేరు ఎత్తలేదు. పనుసైకి చేస్తే పని జరిగిపోవాలి అన్నాడు. ఏం పని అది వాళ్ళు రకరకాల అర్థాలు తీస్తారు. ఇక్కడ నేరుగా వీడియో రిలీజ్ చేసి పర్మిషన్ ఇస్తే చంపేస్తాను. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? హారికగా దారి ఉంటే వెళ్తుంటే దాడి చేసి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేయటువంటి దీన్ని బట్టి ఎంత అనుచితంగా అడ్డగోలుగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. పైగా పోలీసులు అక్కడే ఉన్నారు కాల్చు. ఈ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుంది అనేది ఇది ఒక నిదర్శనం. అందువల్ల పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఎందుకు పనిచేస్తుంది? కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అసహనం. ఎందుకు అసహనం? దానికి చాలా 10-15 కారణాలు చెప్పుకోవచ్చు. మీరు టైం పర్మిట్ చేస్తుంటే నేను చెప్తాను. అవి ఇలా ఎంత దారుణంగా ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయిందంటే, మొన్న మామిడి రైతులను పలకరించడానికి వెళ్తే చిత్తూరు ఎస్పీ గారు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అంటారు. జగన్ గారు కారు అడ్డంగా నిలబడి మీరు అడ్డాకి వెళ్ళేది అంటాడు, కారు తీయమంటాడు. ఇంకొక చోట మన గుంటూరు జిల్లా అనుకుంటా, ఆ చనిపోయిన కార్యకర్త ఫాదర్ చెప్తున్నాడు, మీరు వైసీపీలో ఎందుకు ఉన్నారు అని ఎస్పీ గారు అంటారు. కలెక్టర్ గారేమో మీరు తెలుగుదేశంలో ఉంటే మీకు స్కీములు ఇప్పించేవాడు కదా అంటాడు. ఏం పని చేస్తున్నారు? సివిల్ సర్వీస్ చదివేదారా? సివిల్ సర్వీస్ అయినా వీళ్ళు. దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, సివిల్ సర్వీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రైట్, ఓకే. లోకనాథ్ గారు చెప్పండి, మీరేమంటారు? నేరస్తుల బదులు పోలీసు అధికారులే రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు మాకొద్దని చెప్పి అని జగన్ గారు అంటున్నారు. అనేక విషయాల్లో ఇష్టం వచ్చినట్టు నిజంగానే మామిడి రైతుల మీద 2000 మందికి నోటీసులు ఇవ్వటం ఏంటి, వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించడం ఏంటి? ఓవరాల్గా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి చాలా చెడ్డ పేరు తీసుకురావడంలా? ఖచ్చితంగా కేసు గారు, అట్లాగే తిలక్ గారికి, మేడం గారికి మీ అందరూ నమస్కారం. దాదాపు 12 నెలలు మనం పరిపాలన చూస్తే కక్ష సాధింపు చర్యలు, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే చర్యలు, అధికారుల్ని సక్రమంగా పనిచేయలేని పరిస్థితి ఉందనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పోలీస్ మాన్యువల్ మారాలి అని ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన దాంట్లో కూడా హైకోర్టులు, సుప్రీంకోర్టులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఒక స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాలి, పాలక వర్గాలు ఎవరు ఉన్నా చట్టాలు ఏవైతే చెప్తా ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా వ్యవహారం చేయాలని. అట్లా చేయకపోవటం వల్ల వస్తున్న సమస్యలు, వాళ్ళు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో అధికారులు బదిలీ చేస్తారు, వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కేసులు పట్టిస్తారు, అధికారులతో బెదిరింపు చర్యలు చేస్తున్నారు. గతసారి ప్యానెల్లో చెప్పాను, మా ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవడానికి మీరు పెట్టుకోవద్దని నోటీసులు ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కాదా? అదే కాదు, మేము నిన్న SCZ దానికి సంబంధించిన దాంట్లో SCZకి కొన్ని రూల్స్ ఉన్నాయి. SCZ ఇచ్చేదానికి సంబంధించిన దాంట్లో రూల్స్ ఉన్నాయి. దాన్ని నోటిఫికేషన్ వేయాలి, ప్రెస్లో చేయాలి. అట్లాగే MRO గారు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. దానికి సంబంధించి ఇక్కడే కోటపాడులో 1200 ఎకరాలకు సంబంధించి భూములు ఇచ్చేస్తూ ఉంటే రైతులందరూ వెళ్తే
పోలీసులు మీరు వెళ్ళడానికి కుదరదు, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే కలవడానికి కుదరదని చెప్తా ఉన్నారు. మరి ఎంఆర్ఓని కలవకపోతే, కలెక్టర్ని కలవకపోతే వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటారు? వాస్తవంగా వాళ్ళే తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు ఉన్నాయని చెప్పాలి. ఆ రకమైన చేస్తున్న సందర్భాలు కాదు. కాబట్టి ఓవరాల్ గా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసహనంతో ఉన్నారు, తన పట్టు కోల్పోతా ఉన్నారు. దాంతో అధికారులకు సంబంధించిన దాంట్లో పురుగొల్పే వ్యవహారం చేస్తున్నారు. గతంలో ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించిన దాంట్లో అమలు చేస్తామని చెప్తున్నారు, విడతగా అమలు చేసే పద్ధతి ఉంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, 5 ఏళ్ళు వేరే ప్రభుత్వం రావచ్చు. చట్టాన్ని గౌరవిస్తే అధికారులు కూడా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సిందంటే పోలీస్ మాన్యువల్కి సంబంధించిన దాంట్లో ఒక చర్చ ఇప్పుడు జరగాలి. మేధావులు చెప్తా ఉన్నారు, కోర్టులు చెప్తా ఉన్నాయి, దానికి సంబంధించిన దాంట్లో అనేక మార్పులు తీసుకురావాలని అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం ఆలోచించాల్సింది, చేయాల్సిందే చట్టం ప్రకారంగా పరిపాలన చేయాలి తప్ప ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా చేస్తే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని విఘాతం, అట్లాగే పౌర హక్కులకు సంబంధించిన దాంట్లో కూడా విఘాతం కలిగిస్తుంది అనేది భావిస్తా ఉన్నాం. రైట్. నాగమల్లేశ్వరి గారు చెప్పండి. నిన్న నాకైతే సూపర్ పంచ్ డైలాగ్ అనిపించింది జగన్ గారు చేసింది. నేరస్తులు దర్జాగా తిరుగుతున్నారు, పోలీస్ ఆఫీసర్లే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందని, రాజీనామాలు చేసే పరిస్థితి మీద కానీ ఇతరత్ర అనేక అంశాలు జగన్ గారు టచ్ చేశారు. వాటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలాగా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ కోసం ఒక్క మాటైనా మాట్లాడతారేమో అని ఎదురు చూస్తాను సార్. ఏ రోజు ఆయన సబ్జెక్ట్ పరంగా ఎన్నో విషయాలు, లేదు ఇన్ని కోట్లు అప్పు చేశారు, లేకపోతే శాంతి భద్రతలు ఇన్ని అఘాతాలు జరుగుతున్నాయి, లేకపోతే ఆడబిడ్డలకి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎప్పుడూ లేని విధంగా ఈ రాజకీయ చరిత్రలోనే కొత్తగా ఐఏఎస్లు ఐపీఎస్లు రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం ఏంటి? ఒక జర్నలిస్ట్ అయినటువంటి మిమ్మల్ని మీరే ప్రూఫ్, మిమ్మల్ని అన్ని రోజులు ఇబ్బంది పెట్టడం ఏంటి? ఒక హైకోర్టు జడ్జిని ఏ విధంగా ట్రోల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడట్లేదా సార్? ఒక హైకోర్టు జడ్జికి తప్పలేదు సార్ ఈ కూటమి ప్రభుత్వంలో కక్షలు, లేకపోతే వాళ్ళ ట్రోలింగ్స్. మీరు జర్నలిజానికి ఎంత ప్రియారిటీ ఉంటుంది సార్? ఓకే, జగన్ గారి లేవనెత్తిన ఇష్యూస్ రండి. జగన్ గారి లేవనెత్తిన ఇష్యూస్ మీద మాట్లాడండి. అదే సార్ నేను చెప్తున్నాను. ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, ఎప్పుడైనా పరిపాలన బాగుంది అనుకుంటే రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో నుంచి పారిపోవాల్సినటువంటి అవసరం, లేకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దొంగలకి, దోపిడీలు చేసే వాళ్ళకి, నీచ రాజకీయాలు చేసే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు, పోలీసులు వెళ్ళిపోతున్నారు సార్. రక్షణ కల్పించాల్సినటువంటి అది కూడా యంగ్ ఐఏఎస్లు వెళ్ళిపోతున్నారు అని అంటే అర్థం ఏంటి సార్? ఇవాళ మీరు ఏ పని లేనట్టుగా మీరు ఒకసారి గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దగ్గరగా 3 ఎమ్మెల్యేలు, 6 మంది మంత్రులు, 2 టీడీపీ వాళ్ళు వచ్చేసి మాట్లాడినటువంటి విషయాలు ఏంటి అని అంటే, సార్ సబ్జెక్ట్ మాట్లాడితే వీళ్ళు మాత్రం జగన్ రెడ్డిది నీచ చరిత్ర, మన హోంమంత్రి అనిత గారి యొక్క స్టేట్మెంట్. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్. యువతలో ఉగ్రతత్వాన్ని రెచ్చగొడుతున్నటువంటి జగన్, ఎవరు? మంత్రి అనగాని గారు. జగన్ బాధ్యత లేని వ్యక్తి నాదెండ్ల గారు. హింసాత్మక చర్యలకు జగన్ మద్దతు సత్యకుమార్ గారు. వీళ్ళందరూ మాట్లాడుతున్నది దేనికోసం అంటే సార్, రప్పా డైలాగ్ కోసం. ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ కోసం వీళ్ళు వచ్చి ఏమన్నా ప్రెస్ మీట్ పెడతారేమో అని ఎదురు చూశారు. దానికోసం కాదట, రప్పా డైలాగ్ కోసం మాట్లాడితే మీరు నమ్ముతారో నమ్మరు. యాక్చువల్ గా ఆ డైలాగ్ అనేది వాళ్ళకి సంబంధించిన టీడీపీ కార్యకర్త, అది ఒక రోజు పక్కన పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఆ రప్పా డైలాగ్ కోసమే మాట్లాడితే, నేను ఒక్క వీడియో చూపిస్తాను సార్, ఒక్క నిమిషం చూడండి. అది అభ్యంతరకరమైందైతే వద్దు, ఆ భాష కానీ వారి కానీ అభ్యంతరకరంగా ఎవరిది? లోకేష్ బాబు గారిది సార్. ఏమంటారు ఆయన? కుర్చీ మధ్య పెడతానని సాక్షాత్ ఎంతో మంది ప్రజల దృష్టిలో ఆయన చూపించినప్పుడు స్టేజ్ మీద, మరి ఇది తప్పు కాదా సార్? చంద్రబాబు నాయుడు గారు కుర్చీ మత్త పెడతానంటే తప్పు కాదా?
లేకపోతే సినిమా డైలాగులు మాట్లాడటం అనేది ఎన్ని మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు మీకే తెలియాలి. పార్టీని భూస్థాపితం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను అని అంటే ఇవన్నీ ఏమైనా ప్రవచనాలా సార్? అసలు రప్పా రప్పా డైలాగ్ కోసం ఇంత డిస్కషన్ ఎందుకు సార్? రాష్ట్రంలో మీ పరిపాలన బాలేదు, మీరు మహిళలకి భద్రత కలిగించలేకపోతున్నారు. మీరే అసెంబ్లీ సాక్షిగా 16,800 అగత్యాలు చేశాము, 108 హత్యలు చేశాము, అత్యాచారాలు చేశాము, 15 మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేశారు అన్న విషయం మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు ఇవాళ జెడ్పీ చైర్పర్సన్ ని ఒక బీసీ మహిళ అయ్యుండి ఒక ఆడబిడ్డని నడి రోడ్డు మీద కారు ఆపి కారు బద్దలు కొట్టి అంతమంది జనాల చుట్టూ హైలైట్ ఏంటంటే ఆమెను ఇబ్బంది పెట్టి వాళ్ళ భర్తని ఇబ్బంది పెట్టి మళ్ళీ రివర్స్ గా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇవే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి పాయింట్స్. దానికి ఏమన్నా సమాధానం చెప్పారమ్మా? సమాధానం ఉంటే దానికి ఏమన్నా వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్పారా? దాంతో పాటు నాకు ఇప్పుడు మీరు అంటే గుర్తుకొచ్చింది, ఆ శ్రీకాళహస్తి ఇష్యూలో జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏమన్నా రిప్లై ఇచ్చారా? నిన్న ఎంతమంది మాట్లాడారు అంటున్నారు కదా. అసలు వాళ్ళు దాని మీద డిబేట్ లేదు, లేకపోతే ఒక దాని మీద వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, లేకపోతే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము బహిష్కరించాం కదా ఇంక మాకు అవసరం లేదు, మేము చేతులు దులిపేసుకున్నాము అనేది కాదుగా. నిన్న వార్తలు వచ్చినాయి కదా తమిళ పేపర్లో కానీ వాటిలో కానీ, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాము అయినా కూడా ఏం జరగలేదు, ఆయనకి అంతా తెలుసు అన్నట్లుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి కదా. సరే తెలుగుదేశం పత్రికలు రాయలేదు. ఇచ్చిన స్టేట్మెంట్ అండి, వాళ్ళ ఇన్ఛార్జ్ కాళహస్తి ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఈ విషయం మేము ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాము, మీరు గాని అతన్ని వీడియో విషయంలో గాని లేకపోతే ఆ టీడీపీకి సంబంధించిన నాయకుడి విషయంలో గాని మీరు ఎక్కడికి బయటికి రావద్దు, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, అప్పటి వరకు ఇష్యూని బయటికి తీసుకొని రావద్దు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిర్దాక్షిణంగా డ్రైవర్ ని చంపేసి ఆ చెన్నై నదిలో పడేస్తే దీనికోసం ప్రెస్ మీట్ ఉండదు, దీనికోసం కాదు. సరే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేదు. నిన్న నారాయణ మనోహర్ గారు జగన్ గారిని విమర్శించడానికో చంద్రబాబు గారిని మద్దతు ఇవ్వడానికో వచ్చి ఉండొచ్చు. ఆయనైనా ఆ పాయింట్ మీద వివరణ ఇచ్చారా? నేనైతే అవన్నీ చూసే పరిస్థితి. వాళ్ళు ఇలాంటి వివరణలు ఇవ్వడానికి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టారు, ఓన్లీ కాదుగా నిన్న ఆ సందర్భాన్ని బట్టి పెట్టాలి. అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఆ జనసేన నాయకులు చేసినటువంటి ఆరోపణలు కరెక్టా కాదా అని తెలుగుదేశం మంత్రులన్నా చెప్పారా? ఎందుకు సార్ అక్కడ దొంగలు వాళ్ళే కదా సార్, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరుండి అన్ని చేయించారు అని చెప్పేసి చెప్తుంటే ఇట్లాంటివి వచ్చి ఎందుకు, ఆయన పదార్లో ఉన్నాడు ఆ ఎమ్మెల్యే, ఇలాంటి వాటి కోసం వచ్చి ఎందుకు చర్చలు చెప్తారు సార్? జనాలు చూడట్లేదు. జగన్ గారు అడిగినాటికి మాత్రం అడిగినాటికి తప్పక మిగతా అన్ని మాట్లాడారు అనమాట. మిగతా అన్ని మాట్లాడతారు. అది కూడా ఏంటి, ఈ రప్పా డైలాగ్ కోసమే ఒక 2-3 నెలల నుంచి మా పచ్చ ఛానల్లో డిస్కషన్స్, ఆ పచ్చ మీడియాలలో డిస్కషన్స్ తప్ప రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకి దీన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాలి. అయిపోతున్నారు. బాగా చెప్పారు. దీన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాల్సిందంటే జగన్ గారు అడిగినాడికి తప్ప మిగతా మాట్లాడుతుంటారు. అలాగే వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి జోలికి వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్తే సెంట్రల్ మినిస్టర్లకి లెటర్ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నా క్యాంప్ అనౌన్స్ చేయగానే పరాబరంగా ఢిల్లీకి వెళ్ళిపోయి పరిగెత్తేసి సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించిన తర్వాతే సెంట్రల్ దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ చేస్తారు. అంటే అర్థం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేపితే తప్ప దున్నపోతు మీద వాన కురిసినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నిద్ర లేగలేదు. ఎందుకంటే 1 ఇయర్ దాటిపోయినా కూడా పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ఇంకా రాబో 3 సంవత్సరాలు కూడా చేసేది నేను ఇంతే సార్. రైట్. రవీంద్రనాథ్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి. రవీంద్రనాథ్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. ఎవరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి, దానికి మేము ఎవరు బాధ్యత వహించాలి. నేను ఆర్మీ రిటైర్ సార్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. గుడ్. నేను చెప్పేది ఏంటంటే నిన్న మా నాయకుడు చాలా క్లారిటీగా ఆయన ఏం చెప్పారంటే ఇక 3 సంవత్సరాల తర్వాత మీ ప్రభుత్వం ఉండదు అని. అవును. దాన్ని ఇంత పెద్ద వక్రీకరించి ఇంత విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? రెండో వచ్చేసి ఇప్పుడు ఆయనేమో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రాళ్లతో కొట్టండి ఇంకోటి కొట్టండి అని చెప్పి అంత పబ్లిక్ గా మాట్లాడుతున్నారు మీటింగ్ లో. గాలిలోనే ఎగిరిపోతాడో కలిసిపోతాడో అన్నప్పుడు అంటున్నారు, ఎలా వచ్చారు అలా పోతారు అంటున్నారు. అంటే ఏంటి అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంకా ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు ఆయన అడిగిన దానికి ఒక్కదానికి కరెక్ట్ గా సమాధానం చెప్పలేకపోతున్నారు వీళ్ళు. ఆయన అడిగింది ఏంటి, ఏం నడుస్తుంది,
ఒక మన ప్రజాస్వామ్యంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు నెంబర్ 1 ఉన్న బ్రాండ్ ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక సిన్సియర్ ఆఫీసర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారంటే మనం ఎంతవరకు అంటే మన గవర్నమెంట్ ఎంత బాగా నడుస్తుందా అంటే వీళ్ళేంటి ప్రతిదీ రైతులు అంటే ఒక ఉగ్రవాదిగా చూపిస్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రస్తుత గవర్నమెంట్ ఇది. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కావాలి కదా, దీంట్లో చూడాలి కదా, అంటే వాళ్ళకి కనపడట్లేదా? అంటే మామూలుగా ఒక విషయం సార్, ఇప్పుడు మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనలో ఉన్నది ఏంటంటే మానవత్వం. అది లేని వాళ్ళు ఇంకా మనం ఏం మాట్లాడినా వేస్ట్. ఇప్పుడు ఏదో రఫా అనేది అసలు ఎవరు ఓకే అసలు పైగా నిన్న చర్చ కానప్పుడు పైగా దాన్ని తీసుకొచ్చి చెప్పటం ఇవన్నీ అనవసరం. ఆయన అడిగినాటి సూటిగా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా లేదు? 2000 మందికి మామిడి రైతులకు నోటీసులు ఇచ్చారని జగన్ గారు ఆరోపించారు. నోటీసులు ఇవ్వటమో కేసులు పెడతామని చెప్తున్నారని. అది కరెక్టా కాదా చెప్పొచ్చు కదా. లేదు పలానా ఇష్యూ దాని మీద మాట్లాడవచ్చు కదా. నేరస్తులు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రం మాకు వద్దని అన్నారు. అది కరెక్టా కాదా అన్నది మా తెలుగుదేశం మంత్రులు వాళ్ళు సమాధానం చెప్పుంటే బాగుండేది. నారాయణ మనోహర్ గారు స్వయంగా జనసేన మహిళ వాపోయిన వాటి మీద ఆ వీడియోలు వాటి మీద ఆయన సమాధానం చెప్పుంటే బాగుండేది. అవేమీ చెప్పలేక ఊరికే తిట్టే ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది. రైట్. కృష్ణ గారు ఏలూరు నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడు. మీకు ప్యానల్ సభ్యులకు నమస్కారం. నమస్కారం. ఈ శ్రీకాళహస్తి ఇష్యూ అయితే వాళ్ళకేం సమస్య కాదండి, అసలు సమస్య కాదా? సమస్య కాదండి. అది సింగమయ్య గారి చనిపోయింది మాత్రం పెద్ద సమస్య అండి. ఏది? సింగమయ్య గారిది మాత్రం పెద్ద సమస్య అండి. అంటే లింగమయ్య గారు అది హత్య చేసినప్పుడు ఈయన వెళ్ళి పరామర్శ చేయటం అది అది పెద్ద సమస్య అండి రాష్ట్రంలో. శ్రీకాళహస్తి అయితే పెద్ద సమస్య కాదండి. సరే, రైట్. అదే, ఓకే, రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. ఈ బనకచెర్ల ఇష్యూలో కానీ ఇతరత్ర కానీ ఈ 2 రాష్ట్రాల మధ్య ఎందుకు ఇది హైడ్రామా నడుస్తూ ఉందా? ఏం జరుగుతోంది? ఓ పక్కేమో అసలు బనకచెర్ల చర్చే రాలేదని రేవంత్ రెడ్డి గారు అంటే కమిటీ దాని మీదే వేశారని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెబుతున్నారు. మరి అసలు వీళ్ళు ఎందుకు పెట్టినట్టు? అసలు అనేక సమస్యలు, ఆస్తుల పంపిణీ ఇంతవరకు జరగలేదు, విద్యుత్ బకాయిలు 7,000 కోట్లు రావాలంటారు. వాటన్నింటినీ కాకుండా ఏదో అసలు వస్తుందో రాదో తెలియని బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇంత అడావుడి ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు గారు? దానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎందుకు మాట్లాడారు? ఆయన మిగతా అంశాలు చూస్తే అసలు ఇష్యూసే కాదు కదా, చిన్న చిన్న అంశాల కోసం. మరి ఇదే టైంలో అసలు పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారు? అది రాష్ట్రానికి ద్రోహమా, అన్యాయమా, కాదా? పోలవరం ఎత్తుని తగ్గించకుండా ఉంటేనే ఏ స్కీమ్ అయినా సాధ్యమని జగన్ గారు చెబుతున్నారు. సో లోకనాథన్ గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు వాటన్నింటినీ స్టడీ చేసిన వారు కదా, మీకేమనిపిస్తుంది? బనకచెర్ల ఇష్యూని ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు? 2 రాష్ట్రాలు దాన్ని ఏదో పెద్ద సమస్యలాగా ఎందుకు చూపిస్తున్నారు? కాళ్ళలో కత్తులు దూసుకున్నట్టుగా ఇద్దరు అక్కడ తెలంగాణలో రాజకీయ పార్టీలు, ఏపీలో చంద్రబాబు గారు హడావుడి చేస్తున్న తీరు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించిన విషయాన్ని కప్పిపుచ్చి ఈ డ్రామా అంతా ఎందుకు నడుపుతున్నారు లోకనాథన్ గారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 55,000 కోట్ల రూపాయలు, ఇది జాతీయ ప్రాజెక్టు. అవును. ఇప్పటి వరకు వచ్చిన డబ్బులంతా 12,500 కోట్లు వచ్చిందని చెప్తా ఉన్నారు. అది కూడా సక్రంగా జరగట్లేదు. నిన్న లేదు మొన్న మీరు చూసే ఉంటారు, అన్ని పేపర్లో వచ్చింది. దాదాపు 75 కాలనీలు నిర్మాణం చేయాలనుకుంటే ఇప్పుడు వరకు నిర్మాణం జరిగింది 26 కాలనీలే. అట్లాగే ఇప్పుడున్న ఎత్తుకు సంబంధించి కాంటూర్ లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారంగా చూస్తే మేము వెళ్ళి పర్యటన చేసాం. 1 వారం రోజుల క్రితం పర్యటన చేసాం. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేము పర్యటన చేసాం. దాదాపు చింతూరులో ఉండేది కానీ లేదనుకుంటే భద్రాచలం ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోతా ఉన్నాయి. దీనికి సంబంధించి నిర్వాసితులకు సంబంధించి ఈ రోజు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వని సందర్భం ఉంది. కాలనీ నిర్మాణంలో కూడా కనీస సదుపాయాలు లేవు. ఇంత పెద్ద పోలవరం ప్రాజెక్టు పక్కనే కాలనీలు ఉంటే మంచినీళ్ళు లేవండి, మరుగుదొడ్లు లేవు, రోడ్లు లేవు, కనీసం సదుపాయాలు లేని స్థితి ఈ రోజు అన్ని కాలనీలో ఉన్నాయి. ఈ రోజు దానికే అతిగతి లేదు, కేంద్రం ఒత్తిడి తీసుకోలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు బనకచెర్ల ఆ ప్రాజెక్టు ఖరీదంతా 85,000 కోట్ల రూపాయలు. అది సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలు మనం చూస్తే అది సాధ్యం కాదనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించిన దాంట్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భ్రమలు పెట్టే వ్యవహారం జరిగింది. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన దానిలో పూర్తి చేయగలిగితే అక్కడున్న ప్రకాశం, మిగతా నెల్లూరు ఆ ప్రాంతానికి సంబంధించి అనేక లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు చూస్తే
దానికి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది, ఎప్పటికీ ఆ వెలుగండ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అనే దగ్గర కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన అనుసంధానం చేయాలనేది కూడా ఒక అంశం ఉంది. దానికి సంబంధించిన ఏమైనా రివ్యూ చేస్తున్నట్టు రివ్యూ కాదు. అంటే ప్రజలు భ్రమ పెట్టి ఏదో ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నారు అనేది భ్రమల్లో ముంచే వ్యవహారం తప్ప, ఒక ప్రాజెక్టు తర్వాత ఒక ప్రాజెక్టు చేసి రాష్ట్రాన్ని, ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక ప్రాథమికమైన రంగం. ఆ ప్రాథమిక రంగానికి ఏ ప్రభుత్వం అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యత బట్టి అది అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, లేదు బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టా, లేదు తెలంగాణకి మనకి మధ్యన వైరుధ్యాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపున కేంద్రం ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్లా పనిచేస్తుంది, ఏది కూడా డబ్బులు తీసుకొచ్చే దగ్గర ఒత్తిడి తీసుకురాని స్థితి ఈరోజు ఉంది. పోలవరం కాలువలకు సంబంధించిన దాంట్లో విశాఖపట్నం కానీ లేదు ఇతర ప్రాంతాల్లో నిర్మాణం చేస్తుంది కూడా ఆ రైతులకి ఈ రోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, కాలువలు తవ్వుతా ఉన్నారు, దానికి సంబంధించి నష్టపరిహారం అంటే నష్టపరిహారం కూడా పట్టించుకునే స్థితి లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు పోలవరాన్ని పూర్తి చేయండి, సరైన సమయంలో పూర్తి చేయండి. దానికి సంబంధించిన దాంట్లో కాపర్ డ్యామ్ కు సంబంధించిన విషయంలో కానీ లేదనుకుంటే ఎత్కేకు సంబంధించిన దాంట్లో కూడా అనేక ఇవన్నీ అది ఓకే అనుకోండి. ఆ ఎత్తు లేకపోతే బనకచర్లకు కూడా సాధ్యం కాదని జగన్ గారు చెప్తున్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు చంద్రబాబు గారు కానీ నిమ్మల రామనాయుడు గారు కానీ మిగతా మంత్రులు కానీ? ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు, ఆస్తుల విభజన కాడి నుంచి విద్యుత్ బకాయిలు కానీ ఇవన్నీ ఉంటే వాటి గురించి అసలు ఒక్క ముక్క మాట్లాడుకోకుండా వీళ్ళిద్దరూ జరగని బనకచర్ల గురించి ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఈ రెండు గురు శిష్యులు ఇద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా, లేక పోలవరం 45 కావాల్సిందే అనేది చంద్రబాబు గారు ఎందుకు అడగలేకపోయారు? వీళ్ళిద్దరు గురు శిష్యులు. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనిషి అనేది అన్ని పత్రికల్లో రాస్తున్న అంశం. రెండో అంశం ఏంటంటే ఒక అంశాన్ని వివాదాస్పదమైన తీసుకొచ్చి ఆ ప్రజల్ని ఈ ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం, రాజకీయంగా లాభం పొందే కార్యక్రమం తప్ప రైతులకు సంబంధించిన అంశంలో కానీ లేదు ప్రజలకి తాగునీరుకి సంబంధించిన అంశంలో కానీ దానిలో ముడిపడి లేదు. ఒకవైపున కొన్ని దాని మీద ఈయన ఫోకస్ చేస్తున్నాడు. ఒకటి రాజధాని విషయం ఫోకస్ చేస్తున్నాడు, రెండు విశాఖపట్నంలో ఐటీ దాన్ని ఫోకస్ చేస్తున్నాడు. మిగతా ప్రాంతాల్లో ఆగ్రహం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అంశాల్లో ప్రతి జిల్లాని ఒక యూనిట్ తీసుకొని ఆ యూనిట్ ని ఆధారం చేసుకుని డబ్బులు కేటాయించి అభివృద్ధి చేయాలి. ఆ రకమైన స్ట్రాటజీ ఏం లేదు. ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చేసింది, కలెక్టర్ మీటింగ్లు పెట్టి ఆ ఐపీఎస్ మీటింగ్లు పెట్టి మమ్మల్ని రక్షించే బాధ్యత, మమ్మల్ని గెలిపించే బాధ్యత మీదనే పరిస్థితి ఉంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, బాబు షూరిటీ ప్రజల గ్యారంటీ అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు బాబు షూరిటీ ఎవరికంటే అదానికి కార్పొరేట్ శక్తులు తప్ప రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువజనులకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగ యువత యువకులకు కానీ ఉద్యోగాలకు సంబంధించిన ఎంత దుర్మార్గం అంటే అండి, ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు తగ్గారనేది నివేదికలు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమని చెప్తున్నారు, లోకేష్ బాబు గారు నేను ఛాలెంజ్ తీసుకున్నాను విద్యా వ్యవస్థను మెరుగైన పరిస్థితి. 3 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు? రైట్, ఓకే. అది మళ్ళీ వేరే చర్చిద్దాంలేండి. అది వేరే అంశం కింద మనం టేకప్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ హై డ్రామా నడపడంలో ఉద్దేశం ఏమిటి? నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆస్తుల విభజన వీటి మీద చేయొచ్చు కదా. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అన్నదే ప్రధాన అంశం. మల్లేశ్వరి గారు చెప్పండి. సార్, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం ఇప్పుడు వెళ్ళిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూర్చున్నారు అని అంటే వాళ్ళు ఇద్దరు గురు శిష్యులు అన్న విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి నేను అక్కడి నుంచి వచ్చినటువంటి మొక్కని నా రాజకీయానికి గురువు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఆయన ఏం అడుగుతాడు సార్? వాళ్ళు ఏం అడగలుగుతారు అంటే జనాలని మభ్య పెట్టడానికి ఇవాళ పోలవరంకి ఫండ్స్ ఇవ్వను అని సెంట్రల్ చేతులెత్తేసింది అని అంటే అర్థం ఏంటి సార్? అర్థం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి లోటుపాటు ఏంటి అనేది అందరికీ క్లియర్ గా తెలిసినటువంటి విషయం. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పోలవరం గాని లేకపోతే అమరావతి మీద గాని ఎన్ని డబ్బులు గండుకున్నారో, ఎన్ని మూటలు తీసుకున్నారో అన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ హయాంలో ఇంచు పని కూడా జరిగినటువంటి సందర్భాలు ఒక్కటి కూడా లేవు. ఇవాళ అనవసరమైనటువంటి ఇష్యూలు తీసుకొని వచ్చేసి ఇప్పుడు పోలవరం హైట్ తగ్గిస్తే నష్టం జరుగుతుంది అన్న విషయం స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు సార్.
అది నష్టం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా వీళ్ళు దానికోసం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చేస్తుంది తప్పనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. సంబంధం లేనటువంటి విషయాలను తీసుకొని వచ్చి అక్కడ సెంట్రల్ మినిస్టర్ల దగ్గర మాట్లాడాము అని మాట్లాడుతుంటే రామ్మోహన్ నాయుడు గారికి ఆయనకి అసలు తెలీదా సార్ ఇన్ఫర్మేషన్ చర్చ వచ్చిందని ఈయన అంటాడు. సీఎం గారేమో తెలంగాణ సీఎం గారేమో చర్చే రాలేదంటున్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి సార్ మీరు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు? మీకు రాజధాని కావాలన్నా లేకపోతే ముడుపులు కావాలన్నా అని అంటే మాకు స్పెషల్ స్టేటస్ వద్దు, మాకు ముడుపులే కావాలని తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇది సాక్షాత్తు సెంట్రల్ వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఇవాళ ఎందుకు చేస్తారు సార్ వీళ్ళు? ముడుపులు అంటే కరెక్ట్ కాదు. ముడుపులు అంటే డైరెక్ట్ గా అంటే కరెక్ట్ కాదు. ప్యాకేజ్ అడిగారు, ప్యాకేజీ వాళ్ళ ద్వారా ముడుపులు తీసుకుంటారని మీరు ఆరోపించవచ్చు, కానీ అసలు ముడుపులే అడిగారని ఎట్లా అంటారు? తప్పు కదా, అట్లా తప్పు మాట్లాడదు. తీసుకున్నప్పుడు పని కూడా కల్పించాలి కదా. పని జరుగుతున్న విషయం కూడా అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ వీళ్ళు ఎందుకు సార్ ప్రాజెక్టులు ఎందుకు కడతారు? లేకపోతే వీళ్ళు వచ్చిన హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అవ్వదు సార్. మీరు చూడండి ఈ 3 సంవత్సరాలు కూడా పోలవరం మీద, అమరావతిలో అమరావతి అంటే కాదు మల్లేశ్వరి గారు, అమరావతి అంటే అమరావతి ఇంకా ఔటర్ రింగ్ రోడ్డే రాలేదు, పక్కన హైటెక్ సిటీ వచ్చేస్తుందని చెప్తున్నారు ఇప్పుడు. అది ఎక్కడ వచ్చేది సార్? 1500 ఎకరాల రైల్వే స్టేషన్ అంట. ఎక్కడ సార్? ఏంది సార్ ఈ మాటలు? మరి జనాన్ని ఏపీ ప్రజలు అమాయకులు. వడ్డే శోభనాశ్వరరావు నేను అన్నారు కదా, ఈ మాటల మీద ఆయన అన్న మాటలు మళ్ళీ నేను రిపీట్ చేయడం బాగుండదు, కానీ ఏపీ ప్రజల్ని పిచ్చోళం చేయాలా లేకపోతే అమాయకులు అనుకుంటున్నారో మరి వాళ్ళే తెలుసుకోవాలి. దృష్టిలో అమాయకులే సార్, అమాయకులే. వీళ్ళు 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నంత సేపు ఇప్పటికే ఆయన చేసింది ఒరిగింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడుపుతాను, అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అని అంటే మనం 14 సంవత్సరాలు సీఎం అయి కూడా ఏం చేసింది ఏం లేదన్నమాట. ఓకే రైట్. తెలుగు గారు చెప్పండి, ఏమిటి బనకచర్ల డ్రామా ఏమిటి? ఒక ఆయనేమో అసలు చర్చ జరగదంటారు, ఏపీ వాళ్ళు ఏమో చర్చ జరిగిందంటారు, ఇంకోవైపు ఏమో అసలు పోలవరం ఎత్తు తగ్గించినటువంటి దాన్ని కప్పిపుచ్చి ఈ కథ అంతా నడుపుతున్నారు. జగన్ గారు ఏమో చాలా స్పష్టంగా చెబుతున్నారు, ముందు అది 45.75కి ఒప్పుకోండి, రానివ్వండి, తీసుకురండి, తర్వాత బనకచర్ల ఇట్లాంటి అని చేయొచ్చు అని ఆయన సలహా ఇస్తున్నారు. అసలు బనకచర్ల సాధ్యం కాదని తెలుగుదేశం మద్దతుదారులే చెప్తున్నారు. సో ఈ గందరగోళం ఎందుకు చేస్తున్నారు? ఇంకోవైపు ఏమో విభజన సమస్యలన్నీ వదిలేసి జరగని బనకచర్ల మీదకి ఎందుకు వెళ్తున్నారు? నిన్న జరిగిన పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి గారు బనకచర్లను వ్యతిరేకించినట్టు, బనకచర్ల కోసం తెలంగాణతో చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నట్టు, 2 రాష్ట్రాల్లో వీడు హీరోలు ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవటం ఒకటి. 2 అసలు ప్రధానమైన సమస్యలు 3 అండి. ఒకటి నీటి లభ్యత, ఆ నీరు అనేది ఉందా? వరద జలాలు వాడుకుంటాం అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. వరద జలాలు ఎట్లా లెక్కేస్తావు, ఉన్నాయా లేవా? ఉత్తరాఖండ్ లో ప్రాజెక్టులు రెండు డ్యాములు కడుతుంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, సిడబ్ల్యూసీ పర్మిషన్ ఉంది. ఉన్నప్పుడు వరద జలాల్లో 22.3% నీరు ఉత్తరాఖండ్ నుంచి ఆ నది నుంచి వస్తాయి గోదావరిలోకి. మరి అటువంటిప్పుడు అక్కడ ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తున డ్యామ్ కనుక కట్టితే నీళ్లు నిల్వ ఉంటాయి. అప్పుడు బనకచర్ల కనుక ప్రయోజనం, బనకచర్లకు పంపించడానికి వీలు ఉంటుంది. ఈ వాస్తవాన్ని వదిలిపెట్టేసి బనకచర్ల నీరు ఉంది మేము కట్టుకుంటాం, సముద్రంలో పోతుంది మేము కట్టుకుంటాం, ఈ వాదన తీసుకొస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? 2, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి నిధుల కోసం నానా తిప్పలు పడి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని అది జాతీయ ప్రాజెక్టు చేశారు. ఇప్పటికే దాని కింద మీద పడుతున్నారు. అలాంటిది దీనికి డబ్బులు 80,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. 80,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకు చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్ప ఆర్ట్ ఏంటంటే అసలు సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు వదులుతాడు ఆయన. ఇది చాలా విచిత్రంగా ఉంటది. అసలు ప్రాజెక్ట్ పర్మిషన్ లేదు, డిపిఆర్ లేదు, నీరు ఎక్కడుందో చెప్పడు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేయాలి. ఇది ఎట్లా ఉంటుందంటే అమరావతిలో మోడీ గారిని తీసుకొచ్చి ఈ మధ్య 2సారి శంకుస్థాపన చేయించారు. ఆ తర్వాత 2 రోజులకి ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది, అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి ఆర్కిటెక్చర్స్ ని డిపిఆర్ తయారు చేస్తున్నారు. అంటే డిపిఆర్ లేకుండా మోడీ గారితో ప్రధానమంత్రితో శంకుస్థాపన చేయించినంత గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలాగే బనకచర్ల విషయంలో కూడా
నీటి లభ్యత ఏమిటి, నిధులు ఎలా, రెండు రాష్ట్రాల సయోధ్య ఎట్లా, ఉత్తరాఖండ్ ఎలా మాడుకోవాలి. ఉత్తరాఖండ్ కాదు, మీరు పొరపాటు చెబుతున్నట్టున్నారు. ఉత్తరాఖండ్ కాదు, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పొరపాటు. ఇవన్నీ అంశాలు వదిలిపెట్టేసి ఒకే అంశం, కేంద్రం డబ్బులు ఇవ్వాలి. మూడో అంశం ఏంటంటే పైగా వాళ్ళు వెనక్కి పంపించారు, పర్యావరణ శాఖ వాళ్ళు ఆల్రెడీ వెనక్కి పంపించారు. మరి దాని మీద చర్చ ఏంటో. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అసలు ఈ ప్రాజెక్ట్ బనకచర్ల కనుక టేకప్ చేస్తే మొత్తం పోలవరం ప్రాజెక్ట్ రీడిజైన్ చేయాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ వదిలేసి వీళ్ళిద్దరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ వేదిక ఇచ్చిందంటే వీళ్ళిద్దరు వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకున్నారండి. ఇదేందో అసలు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏమిటి, వీళ్ళ బాధ్యత ఏమిటి, ఆఫీసర్ల కమిటీ ఏమిటి, ఇది ఎవరిని మాయ చేయడానికి, ఎందుకు, దీనివల్ల వచ్చేదేమిటి, బనకచర్లతో అయ్యేదేమిటి? కేసీఆర్ ముందు రోజే ముఖ్యమంత్రుల సమావేశానికి ముందు రోజే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారి ఒక ప్రకటన చేశారు, బనకచర్ల సాధ్యం కాదు అని. అధికారి కాదు మొన్నటిదాకా అధికారి కాదు ఆయన. మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వంలో ఆ జలశక్తి శాఖలో పనిచేసిన సలహాదారుగా పనిచేశారు. ఇప్పుడు లేరు ఆయన, మాజీ సలహాదారు. ఆయనే ఓపెన్ గా చెబుతున్నాడు, బీజేపీ ఆయన. ఇప్పుడు దీంట్లో సిపిఎం నాయకుడు శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పారు. అసలు బనకచర్ల రహస్యం ఏంటి, గుట్టు ఏంటి అని. 20% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటారు, 30% ఎంతో సెంట్రల్ గవర్నమెంట్, మిగిలిందంతా ఎవరో కాంట్రాక్టులకు ఇచ్చేసి వాళ్ళు ట్రిపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తరఫున వాళ్ళకి అప్పచెప్పేసి ఆ తర్వాత నీళ్లు అమ్ముతారు. తాగునీరు లీటర్కి ఎంత చొప్పున అమ్ముతారు. ఇక్కడ వెలుగు పత్రిక, కాంగ్రెస్ సంబంధించిన వెలుగు పత్రిక రాసింది, ఒక కాంట్రాక్టర్ కోసమే ఈ ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేస్తున్నారని చెప్పి. కథ ఇదేనండి, అదే ఇదే. అది సిపిఎం వాళ్ళు బయట పెట్టారు. అది మొత్తం సాగునీటిని కూడా వ్యాపారం కింద మార్చే కుట్రలో భాగంగానే ఈ బనకచర్ల టేకప్ చేస్తున్నారనేది అందులో సారాంశం. రైట్. మరి ఇటువంటిప్పుడు ఇద్దరు కలిశారు కదా, ఆస్తుల విభజన గురించి 1,00,000 కోట్లు, అప్పట్లో ఏదో మేధావుల కమిటీ 75,000 కోట్లు రావాలని, 1,00,000 కోట్లు ఆస్తులు రావాలని చెప్పుకున్నారు కదా, బ్యాంకుల్లో ఉన్న డబ్బు, అట్లాగే విద్యుత్ బకాయిలు. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? జరగని బనకచర్ల గురించి పెద్ద ఎత్తున ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇక్కడేమో వద్దంటూ అక్కడేమో కావాలంటూ కథ నడుపుతూ. దాంట్లో ఏమైనా కమిషన్ వస్తుందని అంతేనా? బేసిక్ ఒక మాటలో తేల్చేశారు. ఎందుకు మాట్లాడతారు సార్ వాళ్ళు? అదే ఒక మాటలో తేల్చేశారా? రైట్. ఇప్పుడు లోకనాథన్ గారు చెప్పండి, మళ్ళీ పాత రోజులు వస్తున్నట్లున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇదివరకు ఎరువులు ఇవన్నీ సప్లై చేసేవాళ్ళు, ఇప్పుడు అవేమి జరుగుతున్నట్లేవు. మళ్ళీ రైతులంతా ధర్నాలు, క్యూలో నిలబట్టాలు ఇవన్నీ మళ్ళీ మొదలైపోయినాయి అని అనుకోవాలా? మరోవైపు రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి, పొగాకు రైతులని. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇటీవల కాలంలో చూశారు, తిలక్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, గేమ్ చేంజ్ అని చెప్తుందండి, గేమ్ చేంజ్ అని చెప్తున్నారు. గేమ్ చేంజ్ లో భాగంగానే బనకచర్లకు సంబంధించిన దాంట్లో నీళ్లు అమ్ముకోవడానికి త్రిపుల్ అది రైతు భరోసాకు సంబంధించిన దానిలో కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ సీజన్ వచ్చింది, విత్తనాలు సప్లై చేసే దగ్గర కానీ, లేదు ఎరువులు మందులు సప్లై చేసే దగ్గర కానీ ఇవన్నీ చేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేశారంటే సచివాలయ వ్యవస్థను కూడా ఇప్పుడు మార్పులు చేసేశారు. ఎందుకంటే దానికి సంబంధించిన దానిలో 2-3 గ్రామాలు, 2-3 జనాభా బేసిస్ మీద పెట్టారు. ఇప్పుడు పంచాయతీల బేసిస్ మీద పెట్టే కార్యక్రమం జరుగుతుంది. రైతులకు సంబంధించిన రైతు భరోసా కేంద్రాలు కూడా రేపు దాని పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ ని కూడా సక్రమంగా యూటిలైజ్ చేసే పద్ధతిలో లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపున రైతులు, మనందరూ తెలిసే మామూలు రైతులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? అది వాస్తవంగా రైతు భరోసా కేంద్రాల ద్వారాగానే ఆ రైతులు పండించిన పంటలు తీసుకుని వచ్చి కొనుగోలు చేయాలి. దాని యొక్క బాధ్యత అది. ఎవరు నిర్వహణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన డైరెక్షన్ ఇవ్వాలి. ఆ రకమైన డైరెక్షన్ ఇస్తున్న సందర్భాలు లేదు. ఇప్పుడు సీజనల్ సంబంధించిన దాంట్లో ఈ సీజన్ లో రావాల్సిన ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏమి ఇచ్చిన సందర్భాలు లేవు. ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యాపార దృక్పథంతో చూస్తున్నారు. రైతాంగానికి సంబంధించిన ఇచ్చే దానిలో కూడా వ్యాపార దృక్పథంతో చూస్తున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే ఎరువులు దొరకట్లేదు అనేది నిజమేనా? ఎరువులు దొరకట్లేదు, మళ్ళీ క్యూలో ధర్నా చేసినట్టు ఫోటో కూడా వేశారు. ఒకటి కరెక్ట్ అండి, రైతులు వెళ్తున్నారు, మా దగ్గరికి ఏం సప్లై లేదని చెప్తా ఉన్నారు. వ్యవసాయ మినిస్టర్ గారు ఏమని చెప్తారంటే అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్తారు, కానీ అందుబాటులో లేని స్థితి వచ్చేస్తుంది. చాలా రైతు భరోసా కేంద్రాలు తాళాలు వేసుకొని ఫీల్డ్ వెళ్తున్నాం అనేది కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంటే ప్రభుత్వం
ఒక సీజన్ వస్తే రైతులకు ఏం కావాలి, ఏం సప్లై చేయాలి, వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏముందనేది ఒక స్పష్టమైన విజన్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి స్పష్టమైన విజన్ ఉంటుంది, మరి దీనికి ఎందుకు విజన్ లేదో అది కూడా 2047 నాటి విజన్, ఇప్పుడు విజన్ కాదు, ఇప్పుడు అవసరాల విజన్ కాదు, 2047 కాదు. ఆయన ఇంకోటి కూడా చెప్తాను ఏంటి, నేను చంద్రబాబు నాయుడిని 95 సీఎం గా మీరు చూస్తారని చెప్తా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి, ఒకటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో ఈయన పట్టు తప్పుతుంది అనేది మనకు అర్థం అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే శాఖలు ఏవైతే ఉన్నాయో శాఖలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు, అన్ని ప్రెజర్ అనేది. రెండోది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎవరు ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ ప్రయోజనాలు రీత్యా వచ్చేసరికి కూడా సక్రమంగా వ్యవహరిస్తున్న సందర్భాలు లేదు. కాబట్టి ఇవన్నీ ఆయన వేధిస్తున్నాయి, వేధించే ప్రశ్నలు. అది గురించి గేమ్ చేంజ్ ఆయన నోట్ అంటే ఉన్నా గేమ్ చేంజ్ అంటే నీటి వనరులో చేంజ్లు వస్తాయి, ఐటీ సెక్టర్ లో చేంజ్లు వస్తాయి, రాజధానిలో చేంజ్లు వస్తాయి, పోలవరంలో చేంజ్లు వస్తాయి, రైతు భరోసాలో కూడా చేంజ్లు వస్తాయి. రైట్. తెలక్ గారు చెప్పండి, 4 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేశారట. ఇక వచ్చే ఏడాది నాటికి 13 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నారట. చంద్రబాబు గారు ఈ విషయం ఈ టాస్క్ ఫోర్స్ నివేదిక అని చెప్పి ఏదో కథ నడుపుతున్నారు కదా, దాంట్లో ఇచ్చేసిన వ్యాఖ్యలు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం, ఇవన్నీ కూడా ఈ నమ్మబుద్ధి అవుతుందా? అసలు ఎట్లా డావోస్ వెళ్ళినప్పుడేమో ₹1 రాలేదన్నారు, తర్వాత ఈ 6 నెలల్లోనే 10 లక్షలకి కోట్లకి దాకా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఏం సాధిస్తారనేది పక్కన పెట్టండి. 20 లక్షల కోట్ల 14 లక్షల కోట్ల అది పక్కన పెట్టండి. 14-19 మధ్యలో ఎన్ని పరిశ్రమలు వస్తాయని చెప్పారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారు, ఎంతమంది భూములు కేటాయించారు, ఎంతమంది పరిశ్రమలు పెట్టారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, వాటి లెక్క చెప్పాలన్న చాలు. అందువల్ల ఇవన్నీ ప్రజలను నమ్మించడానికి బోగస్ మాటలు చెప్పడం తప్ప, అట్లాగే ఇప్పుడు రైతులకి యూరియా కోటా తగ్గిస్తున్న కేంద్రం నుంచి సమాచారం వచ్చినా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా మాట్లాడుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు మాట్లాడట్లేదు. వ్యవసాయ మంత్రి గారు మార్కెట్ యార్డ్కి వెళ్ళరు, ధరలు లేవంటే, సీజన్ వస్తుందంటే ఎరువుడు గురించి ఎక్కడ గ్రామాలకు వెళ్ళరు, ఆయన ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు. అందువల్ల ఇవన్నీ కూడా ప్రజలను మీకు ఇంకోటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారంటే లేటెస్ట్ గా ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఏంటంటే 154 మందో ఎంతో ఈ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి ఉంటే 98 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందంట ఎమ్మెల్యేల మీద. డేంజర్ జోన్ లో 56 మంది ఉన్నారట. చాలా ఒత్తిడిలో ఉన్నాడు. పైగా ఆయన ఒక రకమైన ఒత్తిడి కాదండి, చాలా రకమైన ఒత్తిడి. కాదు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ముందే ఇట్లా సత్యదూరమైన మాటలు చెబితే వాళ్ళు ముందు ఎదురుగా మాట్లాడకపోవచ్చు, కానీ తర్వాత నవ్వుకోరా? మొన్నే కదా ఆయన 3 లక్షలు అన్నాడు, తర్వాత 5 లక్షలు అన్నారు, తర్వాత 8 లక్షలు అన్నారు, ఇప్పుడు ఏకంగా 10 లక్షలు తీసుకెళ్ళిపోయారు పెట్టుబడులని వాళ్ళు అనుకోరా? ఇంకో వైపు ఏమో ఆ వస్తున్న ఇండోసోల్ని చెడగొట్టే కార్యక్రమం ఇంకోటి జరుపుతున్నారు. ఓ పక్కేమో పరిశ్రమలకు వ్యతిరేకంగా ఇంకో పారిశ్రామికవేత్తలను కూడా భయపెట్టే రీతిలో శాంతి భద్రతలు లేకుండా చేయటం, మరోవైపు ఏమో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెబుతున్నారు. ఈ పరస్పర విరుద్ధంగా అనిపిస్తట్లా ఉందంటే ఇప్పుడు అక్కడ ఒక మాట చెప్పాడు ఆయన, నేను పరిశ్రమల అధిపతుల సమావేశంలోనే, సంపద సృష్టి అనేది పరిశ్రమల ద్వారానే సాధ్యం అవుతుంది, వ్యవసాయం ద్వారా కాదు కాదా? రైట్. సంపద సృష్టి పరిశ్రమలు వస్తాయి కదా. రైట్ రైట్. నాగమల్లేశ్వరి గారు మీరు చెప్పండి, 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేసిన మాట నిజమేనా? సార్ దావోస్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్ర వాళ్ళు ఎన్ని కోట్లు తెచ్చుకున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ మీరు అన్నట్టుగానే నవ్వుతున్నారు సార్, వాళ్ళు ఆడుతున్న పచ్చి అబద్ధాలు చూసి నవ్వుతున్నారు. ఇక రైతుల కష్టాలు అంటారా, నాకు చెప్పి పంట వేసారా అని అడిగినటువంటి వ్యక్తి రైతుల కష్టాలు ఆయనకి ఏం తెలుస్తాయి సార్? రైతుని రారాజు చేస్తానన్నాడు ఎలక్షన్ కి ముందు, ఇవాళ పరిస్థితి ఏంటి? అసలు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి విషయం, ఆయనకి ఎంత కొనుగోలు చేశారన్న విషయం కూడా తెలియదు. ఆయనేమో 90% అంటారు, మనోహర్ గారేమో 80% అంటారు, ఆ చిత్తూరు కలెక్టర్ గారేమో 65% కొనుగోలు చేశాము అని అంటారు. ఇప్పుడు మన హయాంలో 22,000 ధరలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మంది, గిట్టుబాటు ధరలు మన ఈ ప్రభుత్వంలో 4,000 8,000 ఇస్తానంటే కూలీల కన్నా రావాలి కదా సార్. ఇప్పుడు ఒక రైతు పంట వేసుకున్నట్టయితే కూలీల వరకన్నా రావాలా? ఎటువంటి వీళ్ళు సంపద సృష్టి, ఇందాక సార్ చెప్పినట్టుగా నేను తిరగారు, ఈ సంపద సృష్టి అంతా వీళ్ళ మీద కాదు సార్, వాళ్ళ బినామీలకి వాళ్ళకి సంపద సృష్టి చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టులు లేకపోతే ఈ సంబంధించినటువంటి
ఎంఓఏలు లేకపోతే ఇవన్నీ చెప్పుకుంటారు తప్పితే వాళ్ళు రాష్ట్ర ప్రజలకి గాని, రైతులకి గాని, మహిళలకి గాని, యువతకి గాని ఎవ్వరికి ఏమి చేసేది లేదు ఓకే. సార్. ఈ కాదు రాష్ట్ర కాదు 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 భవిష్యత్తు నేను మీరు నేను చూడండి. నేను ఏది అడిగితే దాని మీదే చర్చ నడపాలి, జరగాలి. నేను అడిగింది పెట్టుబడులకు సంబంధించి. పెట్టుబడులు ఒక పక్క మహారాష్ట్రలోనే రాలేదు. అంత పెద్ద రాష్ట్రం 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడతానన్నారు జిందాల్, అక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి కాకుండా. అట్లా అంత పెద్ద రాష్ట్రానికే 4-5 లక్షల కోట్లు రాలేదు. ఇక్కడ తమిళనాడు అట్లాంటి పెద్ద రాష్ట్రమే, కానీ ఇక్కడ ఏపీకి 10 లక్షల కోట్లు వచ్చేసిందని చెప్పడం ఎంతవరకు అది? అదే సార్ నేను చెప్తున్నాను. తిలక్ గారు ఒక మాట అన్నారు కదా, ఇప్పుడు సంగతి వదిలేయండి. గతంలో మీరు చెప్పారు కదా, ఎప్పుడైనా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారా, ఎన్నైనా డబ్బులు మీ హయాంలో ఏమన్నా వచ్చాయా లేదా, ఏం వచ్చాయి, ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని ఒక లిస్ట్ అవుట్ అన్నా చేయలేరు వాళ్ళు. నేను చెప్తున్నదే, వాళ్ళు చేయలేరు. మొత్తం ఈ సంవత్సరం కాదు, ఇంకా మీరు అన్నట్టుగా 2047 మిజనరీ అని చెప్పుకున్న ఆ టైంకి కూడా వీళ్ళు ఏమీ చేయరు. వీళ్ళకి చేసే ఉద్దేశం లేదు అని నేను క్లారిటీ ఇస్తున్నాను సార్. రైట్, ఓకే. ఫైనల్గా చెప్పండి, అమరావతి రింగ్ రోడ్ వెంబడి హైటెక్ సిటీ వచ్చేస్తుందంట. ఈనాడు వాళ్ళు చాలా ప్రముఖంగా రాశారు. వస్తే సంతోషమే, మనకేం అభ్యంతరం లేదు. కానీ మీరేమంటారు తిలక్ గారు? అమరావతి నిర్మాణం పూర్తవుద్దా లేదనేది ఒక ప్రశ్న అండి. నేనేమంటానంటే, పర్యావరణ అనుమతులకు సంబంధించి కండిషన్లతో దాదాపు 90 పైగా కండిషన్లతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ లో ఒకటన్నా పూర్తి చేశారా? టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. 6 రిజర్వాయర్లు, 3 చెరువులు డెవలప్ చేస్తాం, ఈ పర్యావరణ నీటి నిల్వ కోసం ముంపు ప్రమాదం లేకుండా ఉంటాకన్నారు. ఒకటన్నా పర్మిషన్ చేశారా? ఏది మాటలు తప్ప ఎక్కడా కూడా జరగట్లేదు. కాదు, అసలు ఔటర్ రింగ్ రోడ్ రావడానికి ఇంకెన్నేళ్ళు పడుద్ది. ఆ తర్వాత దాని చుట్టుపక్కల హైటెక్ సిటీ రావాలంటే ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టేసి మొత్తం నేను హైటెక్ సిటీని మొత్తం నాదే అన్నట్టుగా చెప్పటంగా, అక్కడ కూడా ఒక బిల్డింగ్ కట్టి మొత్తం హైటెక్ సిటీ వచ్చేసిందని చెప్తారో ఏం పాడో. ఏదైనా ప్రాక్టికల్గా చేస్తే బెటర్ కదా. సార్ అన్ని ఏదైనా ఇప్పుడు కాదు, నిన్న ఒక వార్త వచ్చింది తిలక్ గారిన, మైక్రోసాఫ్ట్ వాళ్ళు 4,000 చదరపు అడుగులు అంటే ఒక చిన్న 4 బెడ్రూమ్ హౌస్లో వాళ్ళ ఏదో పరిశోధనా కేంద్రం పెడితే మైక్రోసాఫ్ట్ వచ్చేస్తుందని పెద్ద ప్రచారం చేసుకుంటే ఏం ఉపయోగం? ఎవరన్నా చూస్తే కూడా. రైల్వే స్టేషన్ కట్టినట్టే. రైట్, 1500. ఆయన వడ్డే సోమనేశ్వర గారికి బాగా మండింది, దాని మీద చాలా తీవ్రంగా వ్యాఖ్య చేశాడు ఆయన.